వెల్కమ్ టు అవర్ ఫ్యామిలీ షో. ఇవాళ ఏం లేదు, పొద్దున వండుకొని అన్నం మస్తు మిగిలిపోయింది. సో దీన్ని ఏం చేద్దామంటే మా అమ్మ ఒక రెసిపీ చెప్పింది, కారం అన్నం అంట. అది చేస్తున్నాం. సో దానికి కావాల్సిన ఏమేమి సామాన్ ఈ ప్లేట్లో కనబడేటివన్నీ ధనియాలు, జీలకర్ర, ఇలాచి, లవంగ, సాజీరా, చెక్క, మిరియాలు ఇవన్నీ మిక్సీకి పట్టాలంటే ఇప్పుడు ఫస్ట్ అవి పడదాం. ఇందాక పెట్టుకునే అన్ని మిక్సీ పట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి ఎల్లిపాయలు చాలా ఎక్కువ కావాల్సి వస్తుంది. ఆగమ గిన్నెగనం తీసినాం. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ ఎల్లిపాయలన్నీ దీంట్లో వేసుకొని ఇది కూడా మిక్సీ పట్టాలి. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి, కారం వేసుకోవాలి, అన్నీ వేయాలి. ఇందాక పట్టుకున్న దాంట్లో ఎల్లిపాయలు వేసినాం, పసుపు వేసినాం, ఇంత లావు ఉప్పు వేసినాం, కారం వేసినాం. ఇప్పుడు దీన్ని జర కచ్చపక్క మిక్సీ పడదాం. అయ్యో రెడీ అయిపోయింది. కచ్చపక్క అనుకున్నాం కానీ జర కొంచెం ఎక్కువనే మెదిగింది. దట్స్ ఓకే, అడ్జస్ట్ అయిపోవచ్చు మనం. దునియా అన్నం ఉంది. ఈ అన్నాన్నంతా ఫస్ట్ పొడి పొడి వేసుకుందాం. ఇక చలో గిన్నె పెట్టినాం, నూనె వేసినాం, కరివేపాకు వేసినాం, ఇందాక తీసుకున్న మసాలా ఇప్పుడు వేసి కలుపుకోవాలి. ఏమనుకోద్దు, జర ఫోన్ దూరం ఎందుకు పెడతామంటే నూనె సట్ట ఎగురుతుంది, మొత్తం మీదనే పడుతుంది దగ్గరికి పోతే. అందుకే జర్ర దూరం పెట్టి వీడియో తీస్తున్నాం. అవి వేసుకుని మొత్తం కలపాలి. ఇక మసాలా మంచిగా కలిసింది. ఇప్పుడు దీంట్లో మంచి అన్నం వేసుకొని కలుపుకుందాం. జర్ర కలిపినాం. దాంట్లో ఇప్పుడు కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాం, మెంతుల పొడి, కొంచెం ఇంగువ, ఇంకో చెంచా ధనియాల పొడి. అవతల పక్కకు జర సౌండ్ బాగా వస్తుంది. మా పిల్లలు, మా అక్క వచ్చింది ఊరు నుండి, ఆమె పిల్లలు రాక్షసులు వచ్చిర్రు. వాళ్ళతో పాటు కలిసి నా బిడ్డ కూడా రాక్షస అయింది. మంచిగా అయ్యింది. లాస్ట్లో ఇంత కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకొని దాని 2 నిమిషాలు పెట్టి తీసినాం. ఒక ముద్ద తిని చూద్దాం ఎట్లుందో. బాబా 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 అమృతం రా నాయన. మంచి